పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పెళ్ళై 6 నెలలు కూడా కాలేదు. పచ్చని సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. అర్ధరాత్రి వేళ భర్త కళ్ళు గప్పి ప్రియుడితో మేడపై సరసాల్లో మునిగిపోయింది ఆ భార్య. కానీ సీన్ కట్ చేస్తే ఊహించని విధంగా భర్త ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడ జరిగిన ఘోరం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నమ్మిన భార్య చేసిన ద్రోహానికి ఆగ్రహంతో ఊగిపోయిన ఆ భర్త నడి రోడ్డుపై తలదించుకునేలా ఆమె ముక్కు కోసేశాడు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ షాకింగ్ కలకలం రేపుతుంది. రాహుల్ రీనా అనే జంటకు 6 నెలల క్రితమే వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలో అంతా సజావుగానే సాగింది. కానీ భర్త రాహుల్కు తెలియకుండా రీనా తన పక్కింట్లో ఉండే అజయ్ అనే యువకుడితో ప్రేమాయణం మొదలుపెట్టింది. భర్త ఇంట్లో ఉన్నా లేకపోయినా రహస్యంగా ప్రియుడితో చాటింగ్లు, కబుర్లతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. అయితే అర్ధరాత్రి వేళ అందరూ నిద్రపోతున్న సమయంలో రీనా మెల్లగా మేడపైకి వెళ్ళింది. పక్కనే ఉన్న ప్రియుడు అజయ్ కూడా గోడ దూకి రీనా ఉన్న మేడపైకి వచ్చాడు. అర్ధరాత్రి చీకట్లో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. భార్య పక్కన లేకపోవడాన్ని గమనించిన భర్త రాహుల్ వెతుక్కుంటూ అర్ధరాత్రి మేడపైకి వచ్చాడు. అంతే, అక్కడ భార్య రీనా పక్కింటి అజయ్తో కలిసి ఏకాంతంగా ఉండడం చూసి రాహుల్ షాక్కు గురయ్యాడు. భర్త రాకను గమనించిన ప్రియుడు అజయ్ భయంతో అక్కడికక్కడే గోడ దూకి జంప్ అయ్యాడు. అయితే కళ్ల ముందే భార్య చేసిన మోసాన్ని చూసి రాహుల్ తట్టుకోలేకపోయాడు. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన అతను ఇంట్లోని కత్తిని తీసుకొచ్చి భార్య రీనా ముక్కును దారుణంగా కోసేశాడు. రీనా గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను చూసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైన 6 నెలలకే వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఒక తప్పైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని భర్త అంత దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా సంచలనంగా మారింది.